కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య చిచ్చు పెట్టిన దున్నపోతు కామెంట్స్. పొన్నం ప్రభాకర్ గౌడ్ నిన్నొక సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్‌ని ఉద్దేశించి దున్నపోతులా ఉంటారు అనే కామెంట్ చేశారని అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి వెల్లడించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గౌడ్‌కి మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు అనే కామెంట్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరితోని మాట్లాడి కొంత సమన్వయాన్ని పాటించాలి, ఎవరి తప్పు ఉంది ఏది తప్పు అనేది తేలుస్తాము అనే విధంగా ఇద్దరికి హామీ ఇవ్వడం జరిగింది. మంత్రుల మధ్య ఈ వివాదానికి మరో మంత్రులు కూడా యాడ్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామితో పాటు ఐటీ మినిస్టర్ అయిన దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా వీటిలో భాగమైనట్టు కూడా కనబడతా ఉంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన కామెంట్లు తప్పు అనే విధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఖండించిన తీరు కనబడతా ఉంది. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కూడా అడ్లూరి లక్ష్మణ్ పైన అసంతృప్తితో ఉన్నారని, అనేక విధాలుగా తన ఎదుగుదలని తొక్కేస్తూ ఉన్నారని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొనడం అయితే జరిగింది. తను మంత్రి పదవి చేపట్టిన కాంచని వివేక్ వెంకటస్వామి ఓర్చుకోవట్లేదు అనే విధంగా అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఏదైతే సభకి వెళ్తారో అక్కడ నుండి వివేక్ వెంకటస్వామి వెళ్ళిపోతా ఉన్నారు, అక్కడ తను ఉండట్లేదు, తనకి నాకు ఏ వివాదం లేదు, కానీ తాను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది అంటూ అడ్లూరి లక్ష్మణ్ టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ తోని వాళ్ళిద్దరి పైన ఉన్న వివాదంతోనైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేసినట్టు కూడా కనబడతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కూడా వీళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరు కూడా ఆవేశపడద్దు, కొంత సమయం వేచుంటే అన్ని సదురుకుంటాయి అనే విధంగా తనైతే చెప్పడం అయితే జరిగింది. మరొక వైపు ఏమో పొన్నం ప్రభాకర్ గౌడ్ తను చెప్పే వాదన ఏంటంటే అడ్లూరి లక్ష్మణ్ని నేను అనలేదు అనే విధంగా తన వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగింది అన్నారు అన్నట్టుగా అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మంత్రుల మధ్య ఈ వివాదం రావడము కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందనే విధంగా కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకమాండ్కి అయితే ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ పైన, వివేక్ వెంకటస్వామి పైన అయితే అడ్లూరి లక్ష్మణ్ అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. వారి వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధిష్టానం కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్కి అయితే డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. రేపటిలోగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే మేమేంటో చూపిస్తాము, మా దళిత బలమేందో చూపిస్తాము, దళితులంటే మీకు ఇంత చిన్న చూప అంటూ పొన్నం ప్రభాకర్ పైన ఫైర్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఈ వివాదం కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా కనబడతా ఉంది. మరి చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది.